గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ఒకసారి మీ మధ్యలో నేను రావడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చాలాసార్లు మనం అనుకుంటాము మనం పడుతున్న బాధలకి, శ్రమలకి మనం అర్హులం కాదు అని. కానీ ఎప్పుడు ఎందుకు దేవుడు మనల్ని ఇలాంటి ఒక శ్రమ గుండా తీసుకెళ్తున్నాడు అని ప్రశ్నలు చాలాసార్లు చాలామందికి రావడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ప్రశ్నతో దేవుని దగ్గర నువ్వు వెతుకుతుంటే దేవుడు నీకు ఒక మనిషిని బైబిల్లోంచి జ్ఞాపకం చేస్తున్నాడు. అతని పేరు యోబు. యోబు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే యోబు జీవితంలో దేవుడు అంటున్నాడు, అతను నీతిమంతుడు, అతను ఏ పాపము కానీ ఏ తప్పు కానీ నా ఎట్లా చేయలేదు అని దేవుడే యోబుని చూసి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. మరి అలాంటి యోబుకి ఎందుకు శ్రమ? యోబు దేవుని దగ్గర ఒక న్యాయం అడుగుతున్నాడు. అతని స్నేహితులు వచ్చి ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. మొదటివాడు వస్తున్నాడు, ఒకవేళ నువ్వేమైనా తప్పు చేసావేమో, దానివల్ల నీకు ఇలాంటి ఒక శ్రమేమో, నీతిమంతుడివి కాకపోతే నీకు శ్రమలు వస్తాయి అని బైబిల్ అంటున్నట్లే వాడు అంటున్నాడు. రెండోవాడు వస్తున్నాడు. రెండోవాడు వచ్చి ఒకవేళ దేవుడు నీకు ఏదో నేర్పించాలని చేస్తున్నాడేమో ఇది అని అంటున్నాడు. మూడోవాడు వచ్చి బిగ్గరగా వాడిని చూసి ఏడుస్తున్నాడు, యోబు మారు మనసు పొందరా, ఇప్పుడైనా క్షమాపణ అడుగురా, దేవుడు నిన్ను కరుణిస్తాడురా అని ముగ్గురు కలిసి యోబుని కూడా నిందిస్తున్నారు. అంటే దేవునికి వైపు మీ ముగ్గురు స్నేహితులు మాట్లాడుతున్నారు, దేవుడు నిన్ను అలా అనొద్దు, దేవుడు న్యాయమైన వాడు అని అంటున్నాడు. కానీ ఇక్కడ యోబు మాత్రం ఒకటే ప్రశ్న కొంటున్నాడు, ఎందుకు దేవుడు న్యాయవంతుడైతే నాకెందుకు ఈ శ్రమ అని క్వశ్చన్ చేస్తుంటే చివరిగా దేవుడు వస్తున్నాడు. దేవుడు యోబుని చూసి ఆ ఎందుకు అన్న ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వట్లేదు. చాలాసార్లు అడుగుతున్న ప్రశ్నలకి జవాబు దేవుడు ఇవ్వడండి. చాలాసార్లు ఆయన ఏవేవో తీసుకెళ్ళి ఏదేదో చేసి చూపిస్తూ ఉంటాడు. యోబును కూడా అలానే చేశాడు. కానీ చివరిగా ఒక మాట అంటాడు, నీ స్నేహితులు చెప్పింది ఏది నిజం కాదు. యోబు యొక్క గ్రంథంలో నుంచి మనం చూసుకోవాల్సింది దేవుని ప్రశ్నలు అడగడం కాదు, కానీ ఇట్ ఈస్ అబౌట్ టు ట్రస్ట్ ఇన్ ద గాడ్. ఈరోజు ఒకవేళ నువ్వు శ్రమలలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఏంటి అనే ప్రశ్నలతో నువ్వు ఉన్నావా, ఆ శ్రమలలో ఆ బాధల్లో దేవుడు నీతో ఉన్నాడు ప్రియ సంగమా. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ప్రియ సంగమా. మనుషుల మాటలకి నువ్వు ఒకవేళ భయపడుతూ, ఒక మనుషులు చెప్పే మాటలకి నువ్వు నేను ఏదైనా తప్పు చేశానో ఏదో అదో అనుకొని నువ్వు ఏదైనా శ్రమలో ఈరోజు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఈ వచ్చిన శ్రమలో నేను నీతో ఉన్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నీ ప్రాణాన్ని నేను మరణానికి అప్పగించకుండా నేను కాపాడుతున్నాను అని దేవుడు యోబుకి హెచ్చరించాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అలాంటి ప్రశ్నలో, అట్లాంటి శ్రమలలో నీవుంటే దేవుడు నీతో ఉంటూ నిన్ను బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.